అందరికీ నమస్కారం. వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేల బిడియ పడక ఎడవిలో శబరిదీయని ఫలాలందీయ జేతులొగ్గితి వేల సిగ్గుపడక వేడ్కతో వేవేగ విదురు నింటికి నేగి విందుగొంటివదేమి వెలతి పడక నటుకులల్పముకు చేలుడు గడించు కదేరా బొక్కి సాగితి వేల లెక్కగొనక. తేటగీతి. భక్తులకు నీవు పెట్టుట భావ్యమౌను వారికాశించితివి తిండి వాడవగుచు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంటే, ఓ నరసింహస్వామి, వామనావతారంలో నువ్వు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల భూమిని అడిగి మరీ దానం తీసుకున్నావు. సిగ్గుపడకుండా నీవిలా భూమిని దానం ఎందుకు తీసుకున్నావు? అలాగే నువ్వు రామావతారంలో ఒక శూద్ర స్త్రీ అయిన శబరి యొక్క ఎంగిల్ని ఫలాన్ని నువ్వు తిన్నావు. అక్కడ కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏ నియమాలు లేకుండా అలా ఎలా ఒక ఎంగిలి ఫలాన్ని నువ్వు సేవించావు? అదేవిధంగా నీవు కృష్ణావతారంలో కౌరవులు, పాండవులు ఇంతమంది ఉండగా హస్తినాపురంలో సంధి చేయడానికి వెళ్ళినప్పుడు శూద్రుడైనటువంటి విదురుడి ఇంటిలో నువ్వు భోజనం చేసావు. ఇలా తక్కువ కులం వాడి ఇంట్లో నువ్వు భోజనం ఎందుకు చేసావు? కుచేలుడు నీ స్నేహితుడైనప్పటికీ అతను దరిద్రంలో ఉండగా నాకంటూ నువ్వేమి పెడతావు అని అడిగి మరీ అటుకులను నువ్వు సేవించావు. ఇలాగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ మాకు నువ్వు భోజనం పెట్టాల్సింది పోయి మా వద్ద నువ్వు ఎందుకు భోజనం చేస్తున్నావు? దీన్ని బట్టి నీవు తిండిపోతువని అర్థమవుతుంది. ఇది ఈ పద్యం యొక్క భావం.